హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పోహా చేద్దామండి. దీనికోసం మనకు కావాల్సినవి ఆనియన్స్, కాసిని ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి ఒక 3, కరివేపాకు మరియు కాస్త కొత్తిమీర. ఓకే. ముందుగా మనం ఒక కడాయి తీసుకుందాం. కడాయి వేడయ్యేలోపు ఇవి అటుకుల్ని నేను థిక్ అటుకులండి. ఓకే. పల్చటివి కావు. వీటిని మంచిగా శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ అంతా గట్టిగా పిసికి ఇచ్చేసేసాను, విప్పాను. ఇక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకేనా అండి. స్టవ్ ఆన్ చేసుకొని అది కడాయి కాస్త వేడయ్యాక మనకు దీనికోసం ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. పోహా తొందరగా డైజెషన్ కూడా అవుతుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా అండి. సో దీనికి మనం ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఓకే. కాస్త ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేడవ్వనివ్వండి మంచిగా. ఆయిల్ వేడయ్యిందో లేదో ఒకసారి చూసుకున్నాక ఇందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసేద్దాము. ఆయిల్ కాస్త వేడయింది అనగానే. ఓకేనా అండి. సో ఆయిల్ కాస్త వేడయింది. ఇందులో ఫస్ట్ నేను కాసిని పల్లీలు తొందరగా వేగుతాయి, కొంచెం టైం పడుతుంది కాబట్టి పల్లీలు, శనగపప్పు ఫస్ట్ వేశాను. ఇవి ఒక్కసారి అలా అయిపోయాక ఇందులోకి నేను ఇది ఒక్కసారి ఇలా కలుపుతున్నాను చూడండి. ఇలా కలిపాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకొక స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఓకే. ఇది ఒక్కసారి అలా చిటపట్లాడుతూ ఉన్నాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం కదండి ఆల్రెడీ, అవి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. సో ఈ ఆనియన్స్ కాస్త కొంచెం ఒకసారి అలా కలిపేసి కొంచెం అందులో కలిసిపోయాయి అన్నాక ఇందులోకి చూడండి ఇలా ఆనియన్స్ కొంచెం అట్లా 1 మినిట్ అయిపోయాక ఇందులోకి ఎండుమిర్చి, ఇందాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేశాను. ఇది ఒకసారి అలా కలిపేసి తర్వాతకి కాసిన్ని ఇందాక మనం తీసుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీర, వేశాను. వేసి ఒకసారి అంతా బాగా కలిపేసేయండి. ఇలా కలిపేశాక ఆనియన్స్ మంచిగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి పోహాకి. సో ఇది ఒకసారి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అవ్వాక ఇందులోకి చూసారు కదా మంచిగా ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవుతున్నాయి. ఇలా అయ్యాక మనం 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా వేసి కాస్త పచ్చివాసన పోయేదాకా కలిపేసేద్దామండి. ఒక 1 మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వండి. మొత్తం అంతా పచ్చివాసన పోయేదాకా ఒకసారి కలిపేసుకుందాము. ఓకే. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కావాల్సిందేంటి పసుపు. ఓకే. కొంచెం పసుపు తీసుకొని యాడ్ చేద్దాము. చూడండి కింద అడగంటకుండా అల్లంని అలా కలుపుతూ ఉన్నాను నేను. సో అది అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి బాగా కలుపుతున్నాను ఈ పోపు అంతా. సో ఇలా అంతా కలిసింది అన్నాక పసుపు ఏమైనా కొంచెం అటు ఇటు కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అంతా చేసాం కదండి, కడిగేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కాస్త పొడి పొడిగా చేస్తూ ఇంకేమైనా ఉంటే అన్నట్టు గుల్లలుగా రాకుండా అలా విప్పుతూ అందులో మొత్తం వేసేద్దామండి. అటుకులు ముందుగా కడిగిన అటుకుల్ని దొడ్డటుకులు అంటారండి అవి. సో థిక్ పోహా యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇలా చేతితోటి ఒకసారి మళ్ళీ చూస్తూ వెళ్ళండి. ఏమైనా గడ్డలు ఉంటే కూడా తొందరగా మనం విప్పుతూ వేసేయచ్చు అందులో. ఇలా అంతా మంచిగా వేశాక చూడండి గడ్డలు ఏమీ లేకుండా మంచిగా చేస్తున్నాము. సో ఇలా అంతా అయ్యాక ఒకసారి మంచిగా కలిపేసేయండి. పోపు అంతా మంచిగా వేసిన అటుకులకి పట్టేలాగా బాగా కలిపండి. ఓకే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసేయండి.
చూస్తున్నారు కదా అంతా కలిసిపోతూ ఉన్నది. సో ఇలా అంతా కలిసాక కొంచెం సేపు అలా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా కాసేపు ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదండి. ఇలా ఒక 5 నిమిషాలు అయిపోయాక ఒకసారి కావాల్సినంత సాల్ట్ వేయండి. మీకు రుచికి ఎంత సరిపోతుంది అనుకుంటే అలా వేయండి. అంత వేసేసి ఒకసారి కలపండి. మంచిగా అంతా కలిసేదాకా ఉప్పు మొత్తం అంతా పట్టేంతలాగా మంచిగా కలిపేసేయండి. ఓకే. సో ఇలా కలిపాక మళ్ళీ కాసేపు ఇంకొక 5 మినిట్స్ అలా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసి అలా ఫ్రై చేస్తూ ఉండండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, కింద అడుగంటకుండా ఉంటుంది. సో ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. పోహా అనేది పిల్లలైనా పెద్దలైనా మంచిగా సాయంత్రం కూడా తినొచ్చు. నైట్ ఒకవేళ కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు కదా, అండ్ మీరు లైట్ ఫుడ్ తిందాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. తొందరగా అయిపోతుంది. ఓకే, ఇంట్లో ఉన్న వాటితోటి అయిపోతుంది ఎంచక్కా. ఓకే, ఇలా మధ్యలో నేను కలుపుతూ ఉన్నానండి. సో ఇలా అంతా కలిపాక అయిపోయింది. ఇంతే అండి. మనకు కావాల్సంటే నిమ్మరసం కూడా వేయొచ్చు లాస్ట్లో, లేదంటే కొత్తిమీరతోటి గార్నిష్ చేసేయండి. అంతే, వేడి వేడిగా మనకి పోహా రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. If you like the video, please do like, share and subscribe.